త్రిత్వము తరువాత 16వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. శత్రువు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. పుణ్యాగారపు లోయలను బోధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించెనాయనవే, సత్యుని హస్తమే భూమి చేసి. ఆయన దైవము పాలితులా, ఆయన మేపిడి గోరెలను. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కుదము. ఆయన మాటలు గైకొనిన దైవవి మనకెంతో మేలును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని.
నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత 16వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఏడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమేమో. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలముల
సర్వా పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమా జనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక ప్రార్థింతము. ఓ ప్రభువా, మేము ఎడతెగక సత్క్రియలను చేయునట్లు నీ కృప మాయందు వినుకలను ఎల్లప్పుడూ ఉంచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడే యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 16వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వంలోని 16వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం నుండి 26వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండియు యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు.
అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరిదవు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. స్పృజించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న శ్రేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడెవనికిని ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద చేర్చుకొనిడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 16వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రియ కుటుంబాలకు
యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. మరి త్రిత్వము తరువాత 16వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు మనం చదవగా విన్నాం కదా. ఈవేళ వాక్య ధ్యానము కొరకు యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనాన్ని కలిసి చదువుకుందాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాన్ని దీవించండి. ఆరాధిస్తున్నటువంటి కుటుంబాలు ఆశీర్వదించండి. నీవు నిలవబెట్టిన నీ దాస్తుని మరుగుపరిచి మాతో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈవేళ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం కలిసి ప్రార్థనాపూర్వకంగా ధ్యానించుకుందాం. ఈ వాక్య భాగంలో 3 మాటలు మనకు ఇవాళ చదివినటువంటి 3 లేఖన భాగాల్లో కూడా ఈ మాటలు భావం మనకు కనిపిస్తుంది. ఒకటి మనకి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి భాగములో ఇక్కడ డిసిప్లిన్ అనే మాట కనిపిస్తూ ఉన్నది. అలాగే యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా డెలివరెన్స్ అనే మాట కనిపిస్తున్నది. డెలివరెన్స్. ఈ యొక్క డిసిప్లిన్ అనే మాటకు క్రమశిక్షణ, డెలివరెన్స్ అనే మాటకు విడుదల లేక విమోచన. 3వ మాట యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ డిగ్నిటీ అనేది మనకి కనిపిస్తూ ఉంటున్నది. అనగా దేవుడు మనకిచ్చే గౌరవము. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను గద్దిస్తూ ఉంటాడు. ఆయన శిక్షించాలని కాదు, కానీ మనలను ఆయన ఒక క్రమబద్ధమైనటువంటి మార్గాల్లో నడిపించాలి అని మన మార్గాలను ఆయన ఏం చేస్తాడంటే దిద్దుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క మరి కుటుంబమా, ప్రభు తన బిడ్డలను శిక్షిస్తాడు, గద్దిస్తాడు. మనము విసుగవలసినటువంటి అవసరత లేదు. కానీ ఆయన శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు మనము తప్పనిసరిగా మన యొక్క మార్గాలు దిద్దుకోవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నది. సామెతల గ్రంథములో 3వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు తండ్రి తనకిష్టుడైనటువంటి వారినట గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దిస్తాడు. ఒకటి, దేవుడు తను ప్రేమించే వారిని గద్దిస్తాడు, తనకు ఇష్టలై ఉన్నటువంటి వారిని ఆయన గద్దిస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మరి 39వ కీర్తన 11వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షిస్తూ ఉన్నావు. ఎందుకు శిక్షిస్తూ ఉన్నాడు తండ్రి? దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు? ఎందుకు గద్దిస్తూ ఉన్నాడు? ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, మానవుని యొక్క దోషములను బట్టి, మానవుని యొక్క పాప స్థితిని బట్టి, మానవుని యొక్క తిరుగుబాటును బట్టి ఆయన మనుషులను గద్దింపులతో శిక్షిస్తాడు అని దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, దేవుడు ప్రేమిస్తున్న తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన మారులు
తప్పిపోతూ ఉంటున్నారు. దేవుడు అనేకమైన పర్యాయాలు వారి పాపానికి ఫలితముగా వారిని చెరకు అప్పగిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను బట్టి వారిని విడిపిస్తూ ఉంటూ ఉన్నాడు. ఐగుప్తు నుండి వారిని మరల విడిపించి మోషే ద్వారా తీసుకుని వస్తూ ఉంటూ ఉన్నప్పుడు కూడా అక్కడ తిరుగుబాటు చేసినటువంటి కారణం చేత ఆయన శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఎలాగో అంటే తాపకరమైన సర్పముల చేత వారు కరువుబడి చచ్చిరి అని దేవుని యొక్క వాక్యం సంఖ్యాకాండంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుడు శిక్షించబడుతున్నాడు, మానవుడు ఎందుకు దండించబడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే మానవుని యొక్క పాపము అంటుంది. యెషయా గ్రంథములు అంటాడు, మీకును నాకును మీ పాపములు అడ్డుగా వచ్చాను. మానవుని యొక్క పాపము కెంపు వలె ఎర్రవినిగా ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి మానవుని యొక్క దుష్టత్వము, మానవుని యొక్క పాపము, మానవుని యొక్క హేయక్రియలు, అంతేకాకుండా మానవుడు దేవుని మీద చేసే తిరుగుబాటును బట్టి ఆయన గద్దిస్తాడు, ఆయన శిక్షిస్తాడు అని దేవుని యొక్క వాక్యం. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయములో 19వ వచనములో దేవుని వాక్యం అంటుంది, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నా. దేవుడు లోకమును అంతటను ప్రేమిస్తున్నాడు. కాబట్టి లోకములో ఎవరు తప్పిపోతున్నప్పటికీ కూడా ఆయన శిక్షిస్తాడు, ఆయన గద్దిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు ఎవరిని గద్దిస్తే ఆ మనుష్యుడు ధన్యుడు అవుతాడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని యొక్క శిక్షణ నీవు తృణీకరించవద్దు, త్రోసిపుచ్చవద్దు, నువ్వు దాన్ని స్వీకరించాలి. ప్రభు ఈవేళ మనతో ఆయన మాట్లాడుతూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మరి సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఇక్కడ నాతాను ప్రవక్త, ఇక్కడ రాజైన దావీదు కనిపిస్తారు. ప్రవక్త నాతాను యెహోవా చేత ఇక్కడ దావీదు రాజు దగ్గరికి వెళతాడు. అక్కడ ఆయన ఒక కథ చెబుతూ ఉంటాడు. ఆ కథ మనకు తెలుసు. అయితే ఆ కథ విన్నటువంటి రాజు అయినటువంటి దావీదు కోపపడి ఆ మనుష్యుడు నిజముగా మరణమునకు పాత్రుడు అంటాడు. ప్రియుల, ఈ మాట ఎప్పుడైతే రాజైన దావీదు నోట ఇక్కడ ప్రవక్త నాతాను విన్నాడో వెంటనే ప్రవక్త అంటాడు, ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఇదిగో ఆ మనుష్యుడవు నీవే. ఆ తప్పు ఏమిటి, ఆ పాపము ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో చెబుతున్నాడు, ఇదిగో నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనమును చేసితివేమో. హిత్తీయుడగు ఊరియా ఆయన కత్తి చేత చంపితివి, అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత అతన్ని చంపించితివి కదా. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ఇక్కడ రాజైన దావీదు తాను చేసినటువంటి పాపాన్ని ప్రవక్త అయినటువంటి యెహోవా చేత అక్కడ రాజైన దావీదుకు తెలియచేసి గద్దిస్తూ ఉన్నాడు. ఆ తప్పు చేసిన వ్యక్తి నీవే, పాపము చేసిన వ్యక్తివి నీవే అని ఆయన తెలియచేస్తూ అక్కడ అంటున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటుండగా ఈ 12వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా గద్దిస్తాడు, శిక్షిస్తాడు అనే మాటలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నీ వంటి వారి మూలమునని నీకు అపాయము పుట్టించునని, అంతేకాకుండా నీకు పుట్టినటువంటి బిడ్డ కూడా మరణిస్తాడు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని 16వ వచనంలో యెహోవా ఊరియా భార్య దావీదు నాకు కనినటువంటి బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడి తరువాత చనిపోయాను. దావీదు తను చేసినటువంటి పాపమును బట్టి దేవుడు ప్రవక్త అయిన నాతానును పంపించి గద్దిస్తూ ఉంటున్నాడు. ఆ తప్పు చేసిన వ్యక్తివి, ఆ పాపము చేసిన వ్యక్తివి నీవే, ఆ మనుష్యుడవు నీవే. కాబట్టి ఇదిగో నీకు కలిగిన కుమారుడు కూడా ఇదిగో చనిపోతాడు అని వ్యాధి చేత మొత్తినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది, ఇదిగో మరి ప్రభువట
ఆయన ఏం చేస్తాడంటే మనలను చూస్తూ ఉంటున్నాడు, ఆయన మనల్ని గద్దిస్తూ ఉంటున్నాడు, ఆయన మనల్ని శిక్షిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన చేయి శిక్షను మాత్రం నీవు తృణీకరించవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ఈ మొదటి మాటలో డిసిప్లిన్ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా రెండవ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ దేవుడు ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఈ రెండవ భాగంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు యోబు గ్రంథంలో 5వ అధ్యాయము 19వ వచనము నుండి మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాటలు రాస్తున్నాడు. డెలివరెన్స్ అనేది నీ పాపాన్ని బట్టి, నీ తప్పిదాన్ని బట్టి, నీ తిరుగుబాటును బట్టి దేవుడు నిన్ను గద్దిస్తాడు. నీ మీదకి భయంకరమైనటువంటి ఇదిగో దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు వాటి నుండి నిన్ను విడుదల చేస్తాడు, దేవుడు వాటి నుండి నిన్ను తప్పిస్తాడు అని రెండవ మాట జ్ఞాపకం చేసుకుంటున్నా. అందుకనే దైవవాక్యాన్ని యోబు గ్రంథం 5వ అధ్యాయం మనము 19వ వచనం చూస్తే క్షామకాలమున మరణము నుండి, క్షేమము కాదండి, క్షామము కలుగుతుంది. అందుకనే రాజుల మొదటి గ్రంథములో అక్కడ 17వ అధ్యాయంలో కూడా అహాబు యొక్క రాజ్యములో మంచైన వర్షమైన కురువది కొరక అక్కడ క్షామము కలుగుతుంది, అంటే కరువు ఖడ్గము కలుగుతున్నది అని అక్కడ ప్రవక్త ఏలియాను పంపించి చెప్పినట్లుగా చూస్తా ఉన్నా. అందుకనే నీకు ఇదిగో ఆకలి దప్పికలు కలుగునప్పుడు అనే మాట, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నిన్ను వేటి నుండి ఆయన విడిపిస్తాడు, వేటి నుండి తప్పిస్తాడు. వాక్యములో చాలా క్లియర్గా ఉంది. అందుకనే ఆయన నిన్ను దండించినప్పుడు నువ్వు విసుగవద్దు, ఆయన శిక్షించినప్పుడు నువ్వు తృణీకరించవద్దు. ఎందుకంటే మరలా ఆయన నిన్ను విడుదల చేస్తాడు ఎప్పుడంటే ఆయన మాటను విన్నప్పుడు. అందుకనే 21వ వచనంలో 21వ వచనం అంటాడు, నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను ఇదిగో చాటు చేయును. ప్రళయము వచ్చినప్పుడు దానికి నీవు భయపడవు. దేవుని యొక్క విడుదల, ఒకవేళ నీ మీదికి ప్రళయం వస్తూ ఉంటుందేమో ప్రియుల, ఇదిగో నోటి మాటల చేత నీకు నొప్పి కలుగుతూ ఉన్నదము. ఎందుకంటే ఇక్కడ ఖడ్గము చేత, కత్తి చేత గాయము అది కలుగుతున్నది, రక్తము వచ్చే గాయం. కానీ నోటి మాట చేత వచ్చే గాయానికి రక్తం ఉండదండి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నిన్ను ఏ విధంగా విడుదల చేస్తాడంటే క్షామకాలము నుండి, ఇక్కడ యుద్ధములో కలిగే ఖడ్గము నుండి నిన్ను ఆయన తప్పిస్తాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి తగులకుండా ఆయన ఏం చేస్తాడు, చాటు చేస్తాడు. ప్రళయము వచ్చినప్పుడు నీవు దానికి భయపడవు. ప్రియులారా, ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే అనేకమైనటువంటి ప్రాంతాల్లో భయంకరమైన రీతిగా కొండ చర్యలు విరిగి, నదులు ఉప్పొంగి, మార్గాలు బందై, అనేక మంది వాహనాలతో కొట్టుకునిపోయి చనిపోతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. నోవాహు జలప్రళయము మాత్రమే కాదు, కానీ అనేక రకాలుగా భూకంపాలతో, వరదలతో, అలాగే అనేక విధములైనటువంటి కరువు, ఖడ్గాలతో, యుద్ధాలతో భయములో ఉంటూ ఉంటున్నప్పుడట దేవుడు నిన్ను విడిపిస్తాడు, నువ్వు భయపడవు అంటున్నమాట. 22వ వచనంలో చూస్తే అడవి మృగములతో నీవు సమ్మతిగా ఉంటావు. అడవి మృగాలు అనగా క్రూర మృగాలు అయినా అవి నిన్నేమీ చేయవు, నీతో సమాధానముగా అవి ఉంటాయి. 23వ వచనం అంటాడు, ప్రళయము క్షామము వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదువు. నీ ప్రక్కనే ప్రళయము వచ్చిన, క్షామము వచ్చిన, కరువు వచ్చిన, కాటకము వచ్చిన, ఇబ్బంది వచ్చిన, ఇరుకు వచ్చిన నీవు లెక్క చేయవట. ఎందుకంటే ఇదిగో నిన్ను శిక్షించిన దేవుడు, నిన్ను గద్దించిన దేవుడు ఇదిగో నీకు తోడుగా ఉండి నిన్ను తప్పిస్తూ ఉన్నాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకనే ఇక్కడ 121వ కీర్తన 3వ వచనంలో దైవవాక్యం అంటుంది, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడును అని దేవుని యొక్క వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మొదటి భాగములో ఆయన డిసిప్లిన్ చేస్తూ ఉంటాడు. ఇదిగో నిన్ను శిక్షిస్తాడు, నిన్ను గద్దిస్తాడు. నువ్వు విసక్కుండా, నువ్వు తృణీకరించకుండా ఉంటే రెండవ భాగములో ఆయన నిన్ను
విడిపిస్తూ ఉంటాడు, విడుదల చేస్తాడు. డెలివరెన్స్ అనే మాట అదే భాగంలో 3వ మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యోబు గ్రంథము 25వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయం 24 నుండి 26 వచ్చిన వరకు కూడా డిగ్నిటీ అనే మాట. దేవుడు నీకు తగినటువంటి గౌరవ పురస్కారాన్ని ఆయన అందచేస్తూ ఉంటాడు. ఎప్పుడు? దేవుడు గద్దించినప్పుడు నువ్వు విసుగవద్దు, ఆయన శిక్షను నువ్వు తృణీకరించొద్దు. అలాగుంటే దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. విడుదల చేసిన దేవుడు నీకు నీ యొక్క గౌరవాన్ని ఆయన నీకు తిరిగి అందచేస్తాడు. అందుకని యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటాడు, నీ డేరా క్షేమంగా ఉంటుంది, నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏదీ పోయి ఉండదు. 25వ వచనం అంటాడు, నీ సంతానమును విస్తరింప చేస్తాను, నీ యొక్క కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరిస్తారు, పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరదవు. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవుడు ఏ విధంగా నిన్ను మరలా తిరిగి ఆ శ్రమలలో ఆదుకుని ఆదరించి విడిపించి నీకు ఈ గౌరవాన్ని ఆయన అందచేస్తూ ఉంటూ ఉన్నాడు అనేది ఆలోచన చేస్తాను. అందుకని యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాను. యెహోవా గద్దించు మనుష్యుడు ధన్యుడు, సర్వశక్తిని యొక్క శిక్షను నువ్వు తృణీకరించొద్దు, విసుగవద్దు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యోబునకు కలిగినటువంటి 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయినప్పటికీ కూడా తాను ఆ శ్రమలో ఆ దుఃఖములో కూడా భార్యను గద్దిస్తూ తన ఓదార్పు పొందుతూ ఉంటుండగా దేవుని యొక్క గద్దింపును శిక్షను కూడా అతడు స్వీకరించి ఉంటుండగా దేవుడు ఏ విధంగా పోగొట్టుకునేటువంటి గౌరవాన్ని మరలా తిరిగి పోగొట్టుకునేటువంటి ఆ యొక్క బిడ్డలను తిరిగి ఎలాగూ దేవుడు మరి ఆ శ్రమల నుండి విడుదల చేసి అనుగ్రహిస్తున్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటేను అధికముగా ఆశీర్వదించాను. మొదట 10 మంది బిడ్డలండి, వారు ప్రభువునందు నిద్రించారు, పరలోకములో ఉన్నారు. ఆ తదుపరి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరల 13వ వచనంలో అంటాడు, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కూడా కలిగిరి అని దేవుని యొక్క వాక్యము. ప్రియుల, అతని పశుపక్షాదులు కూడా అక్కడ శత్రువులు వాటిని తోలుకుని వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఇక్కడ మరల అతనికి 14,000 గొర్రెలను, ఇక్కడ మరి 6,000 ఒంటెలను, 10,000 జతల ఎడ్లును, ఇక్కడ 1,000 ఆడిగాడిదలు కూడా కలిగాను. పోయినటువంటి సంతానం తిరిగిచ్చాడు. అక్కడ పోయినటువంటి పశుపక్షాదులు ఆయన రెట్టింపు ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, దీనంతటికీ కారణం 128వ కీర్తన 1వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. ఆ 10 మంది బిడ్డలు చనిపోయిన, ఆస్తిపాస్తులన్నీ కోల్పోయిన, పశుపక్షాదులన్నీ తోలుకుని వెళ్ళిపోయిన దేవుని యొక్క శిక్షను తృణీకరించకుండా విసుగకుండా తన గద్దింపును స్వీకరించాడు. కాబట్టి తనకు ఏదైతే నష్టము కలిగిందో వాటన్నిటినీ కూడా దేవుడు మరలా తిరిగి తనకున్నటువంటి గౌరవాన్ని ఆయన ఇచ్చాడు. అందుకే 103వ సంకీర్తన 11వ వచనంలో ఆ గౌరవము అనేది ఎంతవరకు ఉంటుంది అని ఆలోచన చేస్తే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో యెహోవా యందలి భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. యోబు బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, పశుపక్షాదులు కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అక్కడ అతడు మరి నేల మీద కూర్చున్నాడు. అతడు ఏమి రాసుకున్నాడని శరీరానికి బూడిదను రాసుకున్నాడు. ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. తన శరీరం అంతా శుష్కించిపోయి మాంసం ఎండిపోయి సూర్యరశ్మి అతని శరీరములో నుండి ప్రయాణిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని దూషించి ఎరగడు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి గద్దింపును లక్ష్యపెట్టాడు దేవుడు. రెండవదిగా విడుదల చేశాడు. మూడవది తను పోగొట్టుకున్నటువంటి తన యొక్క మరి స్థితిని, తన గౌరవాన్ని తనకు ఆయన మరలా దయచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవ వాక్య భాగములో ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయం
25వ వచనము నుండి మనం చదువుకున్నాం ప్రియులారా. ఇక్కడ లోకములో మానవునికి శ్రమ కలుగుతుంది, శోధన కలుగుతుంది, కష్టము నష్టము ఇరుకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది, ఆవేదన కలుగుతూ ఉన్నది. అయినప్పటికీ ప్రభు ఈవేళ ఒక చక్కటి పిలుపును ఆయన ఇస్తా ఉంటూ ఉన్నాడు. ఆ శ్రమలన్నిటి నుండి విడుదల, డెలివరెన్స్ అనేది ఇస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. లోకములో ఎంత ఉన్నా, ఎంత తిన్నా, ఏం చేసినా తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభు అందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్ ఆయన ఇస్తున్నాడు. ప్రయాసపడి ఏ విధమైన పనుల చేత, ఏ విధమైన శ్రమల చేత, ఏ విధముగా లోకములో నీకు శ్రమ కలుగుతున్నా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఆ డెలివరెన్స్ అనే దాని కొరకు ఇక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు లోకములో ఉన్నటువంటి పాపము నుండి కావచ్చు, శాపము నుండి కావచ్చు ప్రియులారా, అనారోగ్యము నుండి కావచ్చు, అపాయము నుండి కావచ్చు, ఆవేదన నుండి కావచ్చు, కన్నీటి నుండి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇదిగో ఆయన నిన్ను విడుదల చేయటానికి ఇదిగో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. 29వ వచనంలో అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు ఇదిగో నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు ఇక్కడ ఏం దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతుంది. ఆయన కాడి శిలువట, ఆ కాడిన మనం శిలువ కాడిని మనం మోయాలి, మన భారాన్ని ఆయన వహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలను మన భారాలు మోయటానికి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఒక దినాన్న ఒక వృద్ధుడు తల మీద ఒక పెద్ద మూట పెట్టుకుని నడిచి వెళ్ళిపోతున్నాడు. ఒక వ్యక్తి కారులో వెళుతూ కారు ఆఫ్ చేసి, పెద్ద ఆయన వచ్చి కారులో కూర్చో అన్నాడు. కారు ఎక్కాడు, కూర్చున్నాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ తాత వైపు ఆ కారు నడుపుతున్నటువంటి యజమాని చూస్తున్నప్పుడు కారు ఎక్కినటువంటి ఆ వృద్ధుడి తల మీద ఆ పెద్ద మూట పెట్టుకుని ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, తాతయ్య ఎందుకయ్యా నీవు ఆ మూట తీసి కారులో ప్రక్కన పెట్టు అంటే, లేదు బాబు, ఇదిగో ఈ మూట కారుకి బరువైపోతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారాన్ని, మనకున్నటువంటి అనేక రకాల భారాలను కూడా మోయటానికి ప్రభు ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన భారమును వహించి ఇదిగో నా కాడి తేలికంటున్నాడు. మనకు కలిగినటువంటి శ్రమల నుండి విడుదల చేయటానికి ఆయన నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు, విడుదల చేయటానికి ఆహ్వానిస్తున్నాడు. ఎప్పుడో కాదు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఆయన దగ్గరికి వద్దాం. పాప భారముతో ఉన్నాం, మనం మోయలేం. అందుకని సిలువలో మన పాపములు ఆయన కడిగి వేయటానికి, కొట్టి వేయటానికి, మన మీద ఉన్న మరణమును కొట్టివేసి ఆయన మరణించటానికి శిలువ మరణాన్ని ఆయన పొందాడు. కాబట్టి ఆయన ఆహ్వానిస్తున్నాడు, విడుదల చేస్తానికి పిలుస్తున్నాడు, విశ్రాంతిని ఇస్తానికి పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వద్దాం. 3వ వాక్య భాగం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు చూస్తూ ఉంటున్నప్పుడు డిగ్నిటీ అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి నువ్వు దేవుని దగ్గరికి వస్తే విడుదల చేస్తాడు. ఆయన నిన్ను ఏం చేస్తాడంటే గౌరవప్రదంగా నిన్ను ఉంచుతాడు, గౌరవ పురస్కారాలు లభింప చేస్తాడంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 24వ వచనంలో అంటాడు, క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసు నొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టమైనటువంటి ఇక్కడ ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రభు ఆయన మరి దేవుని యొక్క వాక్యములు ఈ హెబ్రీ పత్రిక చదువుతూ ఉంటున్నప్పుడు అక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ప్రభు ప్రియులారా, అక్కడ ఆ కొండను మనం ముట్టుతూ ఉంటూ ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. కానీ దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రయాసనంతటిని తొలగించడానికి ఆయన ఎదుగు పిలుచుకొని క్షమించి మన పాపములు కడిగి వేసి తిరిగి మరలా సియోనులో ప్రవేశించడానికి ఆయన అర్హత ఇస్తున్నాడు. పాపము నుండి విడుదల ఇస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు తన బిడ్డలుగా మనల్ని గద్దిస్తాడు, ఆయన శిక్షిస్తాడు. మనం విసుగవద్దు, ఆయన దగ్గరికి వద్దాం, ఆయన మనల్ని విడిపిస్తాడు. అంతేకాకుండా విశ్రాంతిలోనికి ఆయన నడిపిస్తాడు. అలాగనే సియోనుకు ఆయన మనలను చేర్చుకుంటాడు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మీడుగా కుమరించునుగాక.
ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకు మారలా పుట్టించుము, సమాధి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. త్రియేక దేవ, మీకు స్తోత్రాలు. నీవిచ్చిన వాక్యమును తండ్రి ఆశీర్వదించి దీవించి నాయనా మా హృదయాల్లో పాలించినట్లు కృప చేయండి. నాయనా, వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి మేము వినిన వాక్యానుసారముగా మేము జీవించటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలకు దేవా వారి ప్రార్థన ఆలకించి వారికి జయము కలుగు చేయండి. అలాగే నీట్ ఎగ్జామ్ నాయనా, ఇదిగో తండ్రి, రాసిన బిడ్డలు, ఎంసెట్ రాసిన బిడ్డలు వారి యొక్క నా ప్రభా ఇదిగో తండ్రి కౌన్సిలింగ్ కొరకు నా తండ్రి ప్రార్థన చేస్తాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు నాయనా మంచి నా ప్రభా ఇదిగో తండ్రి ఉద్యోగాల్లో ప్రవేశించటానికి వారి ప్రయత్నాలు మరి సఫలం చేయమని ప్రార్థిస్తాను. నాయనా టెట్ ఎగ్జామ్ కొరకు నాయనా సిద్ధపడుచున్నటువంటి బిడ్డలకు జయము కలుగుచ్చే. నాయనా ఇదిగో డిఎస్సి కూడా అటెంప్ట్ చేయటానికి నాయనా బిడ్డలు సిద్ధపడుచున్నారు. ప్రభువా ఆ యొక్క ఎగ్జామ్ కొరకు కూడా సిద్ధపడే బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తాం. అలాగే ప్రభువా ఇదిగో చిన్న బిడ్డలు, వారి తల్లిదండ్రులు, యవనస్తులు నైనా ఈ వివాహ వ్యవస్థలో ప్రవేశించే నా తండ్రి నాయన నీ బిడ్డలు, అలాగే గర్భిణీ స్త్రీలు వారి సుఖప్రసవం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ వాతావరణ మార్పులో ఎటువంటి నాయన మరి ప్రభు అతివృష్టి అనావృష్టి కలుగక, ఎక్కడ ఎవరికి ఎటువంటి వరదల వలన కీడు ప్రమాదాలు సంభవించక దేవా సమస్తమును కూడా తమ స్వాధీనములో ఉంచుకోమని నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. స్వదేశ విదేశాల్లో ఉన్న వారి క్షేమం కొరకు, రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా శారీరక మానసిక బలహీనతలు అనారోగ్యములతో ఉన్న వారిని దర్శించిన వారిని స్వస్థపరిచి రక్షణలో నడిపించమని ప్రార్థన చేస్తూ దినాశీర్వాదాలతో నింపమని, పునరుద్ధారణ బలమును వారికి అనుగ్రహించమని దేవాని సేవకుడు సేవకురాలు నలుగురు బిడ్డలు క్షేమము కొరకు నాయనా ప్రతి దినము ప్రతి ఉదయకాలము నా తండ్రి నాయన
మరి అందిస్తున్నటువంటి నాయన యొక్క సువార్త ప్రకటన, సువార్త వ్యాపకం అనేక మందికి అందించబడుతూ అనేక కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించాలి. మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొలుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలాని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.